నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజల ఫిర్యాదుల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చెత్త పేరుకుపోవడం, టాయిలెట్లు అపరిశుభ్రంగా దుర్వాసన వెదజల్లడం వంటి పరిస్థితులను వారు గమనించారు. మహిళల ప్రశ్నలకు దురుసుగా స్పందించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. గర్భిణీలకు కూర్చునే సౌకర్యం లేకపోవడం, సర్వర్ సమస్యలతో గంటల తరబడి వెయిటింగ్ జరగడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. నెలలుగా సిద్ధంగా ఉన్న సిటీ స్కాన్ ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమన్నారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, స్థానిక మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రి లోపాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ నెలకొకసారి విజిట్ చేయాలని కోరారు. మీకుందని మూడింది అందుకోవాలి. చేసిపోతారు మళ్ళీ పబ్లిక్ వస్తారు. అరే మున్సిపాలిటీ కాదండి, డబ్బాలలో వేయించుకుంటే కాదా? నువ్వు డబ్బాలు కింద పడేసి అన్నిటికి సమాధానం చెప్తాను. తిక్క తిక్క సమాధానం అసలే తిక్కలేడు. తిక్క తిక్క కింద పడేసి మొత్తం తీపించి పంపిస్తున్నాను. మరి ఇదేంటి మాట్లాడక ప్రవేశాన్ని అండి, నేను ప్రవేశాన్ని ఎట్లా మాట్లాడదు మీరు మాట్లాడకండి. ఎన్నిసార్లు చెప్తాము ఎవరు మాట్లాడతారు? వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 67 మద్యం షాపుల కేటాయింపులకు లాటరీ డ్రా నిర్వహించారు. హనుమకొండ అంబేద్కర్ భవన్ లో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేయగా జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ స్వయంగా హాజరై డ్రా తీశారు. మొత్తం 67 షాపులకు 3175 దరఖాస్తులొచ్చాయి. ప్రతి షాప్ కు దరఖాస్తు చేసిన అభ్యర్థుల సమక్షంలో డ్రా నిర్వహించి విజేతల పేర్లు ప్రకటించారు. ఎంపికైన వారికి కేటాయింపు పత్రాలు ఎక్సైజ్ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. పైకి రాగలరు వాళ్ళ ఎంట్రీ పాస్ తీసుకొని. వరంగల్ నాని గార్డెన్స్ లో మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్ధతిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ సంధ్యారాణి డ్రా ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్, అధికారులు, అభ్యర్థులు పాల్గొన్నారు. మొత్తం 1958 దరఖాస్తుల్లో 57 లైసెన్స్ దారులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాలు, ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా జరిగిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ప్రొబిషన్ అధికారి అరుణ్ కుమార్, సహాయ అధికారి మురళీధర్, సిఐ రమేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు బకెట్ సీరియల్ నెంబర్ 20 దీంట్లో 44 మంది దరఖాస్తుదారులు ఉన్నారు. బకెట్ సీరియల్ నెంబర్ 20లో 44 మంది 44 అన్ని కూడా ఇప్పుడు డ్రాప్ చేయడం జరుగుతుంది. బకెట్ సీరియల్ నెంబర్ 20. పరకాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, పట్టణ సుందరీకరణ తన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో సైడ్ డ్రైనేజ్, పారిశుద్ధ రోడ్డు నిర్మాణ పనులను అధికారులు స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణం ముంపుకు గురి కాకుండా ప్రణాళికాబద్ధంగా సుందరీకరణ చేసి అభివృద్ధి చేయాలని, అందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. టీఎఫ్ఐడిసి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల ఉపయోగానికి తేవాలని సూచించారు. గతంలో నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక డిపిఆర్ ద్వారా వచ్చే 40 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజ్, రోడ్లు, తాగునీటి వ్యవస్థల అభివృద్ధి చేపట్టామన్నారు. పట్టణాన్ని 6 జోన్లుగా విభజించి దశల వారీగా పనులు చేస్తున్నామన్నారు. పరకాలను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టాస్క్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరుగుతోందన్నారు. పరకాలను డెవలప్ చేయాలి అని చెప్పి ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి. ఈ వర్క్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్ మా ప్రాంతంలో వర్క్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. దాన్ని 18 monthsలో పూర్తి చేయాలి అని చెప్పి 200 కోట్లతో అదేవిధంగా మళ్ళీ ఒక ఐటీఐ గురించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. వాటికి మనకు ఉన్నది ఐటీఐని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు ల్యాండ్ కూడా అవైలబుల్ ఉన్నది. ఒక్కొక్క రకంగా వరద ఉధృతి ఉంటుంది. అంటే దాని యొక్క ఫాలింగ్ లెవెల్స్ మనకు జనరల్గా తెలుసు, మనకు నీరు పడలేదు అని అంటారు. అంటే ఫాలింగ్ ఏరియాస్ను దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ నెట్వర్క్ను ఇంప్రూవ్ చేయకుండా ఒక రకమైన స్వార్థపూరితమైన, అనాలోచితమైన, కొంతేమో స్వార్థపూరితం, కొంతేమో అనాలోచితంగా చేయడం వల్ల ప్రజాధనం చాలా మటుకు వినియోగమైంది. టెక్నికల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రతి ఒక్క నూక్ అండ్ కార్నర్ యొక్క లెవెల్స్ను కూడా చేసుకుంటూ డ్రైనేజీ, రోడ్డు, డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే ఒక 40 to 50 years మళ్ళా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ముట్టుకోవాల్సిన అవసరం లేని పరిస్థితి తీసుకోవాలి. అన్నమయ్య జిల్లాలో దూసుకొస్తున్న మోంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు మైకుల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశంతో మదనపల్లిలో 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కోటబడి హోప్ హై స్కూల్, నెహ్రూ మున్సిపల్ స్కూల్, రవీంద్ర ఠాగూర్ మున్సిపల్ స్కూల్, నీరుగుట్టపల్లి రామారావు మున్సిపల్ స్కూల్, మాయాబజార్ మున్సిపల్ స్కూల్, బాపూజీ మున్సిపల్ స్కూళ్లలో పునరావాసం కల్పించారు. అయితే కేంద్రాల్లో ఉన్న బాధితులకు తగిన వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పడుకోవడానికి మ్యాట్లు, కప్పుకోవడానికి దుప్పట్లు లేక చాపలు, చీరలు, ప్లాస్టిక్ కవర్లతో కష్టాలు పడుతున్నారు. అధికారులుగా ఉన్న మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఫోన్ కాల్స్ కి స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని బాధితులకు తగిన సదుపాయాలు కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రామానాయుడుపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని బొగ్గేరు వాగులో ఈతకు వెళ్లిన కోనంకి రామచరణ్ అనే బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు.
ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు కోణంకి జయరామయ్య, భాగ్యమ్మ దంపతుల ఏకైక కుమారుడు కావడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బొగ్గేరు నా కుమారుణ్ణి మింగేసింది అంటూ తల్లిదండ్రుల విలాపం హృదయ విదారకంగా మారింది. బాలుడిని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్రావు, మర్రిపాడు ఎస్ఐ శ్రీనివాసులరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏం చేయనమ్మ ఫోటోలంటే నా బిడ్డ పోయిందో నా బిడ్డ పోయిందో. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో ఆయన తండ్రి సత్యనారాయణరావు మృతి చెందారు. ఈ వార్తతో కుటుంబంలో బంధుమిత్రుల్లో తీవ్ర విషాదం నెలకొంది. సత్యనారాయణరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరీష్ రావు కుటుంబానికి ధైర్యం కలగాలని, సత్యనారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలను అనుసరిస్తూ 2025-27 సంవత్సరాలకు గాను లైసెన్స్ల కేటాయింపు సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్లో లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా ద్వారా నిర్వహించారు. జిల్లాలోని 101 మద్యం షాపులకు మొత్తం 4,432 దరఖాస్తులందాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఒక్కో షాప్కు సంబంధించి దరఖాస్తుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి 100 షాపుల కేటాయింపు పూర్తయిందన్నారు. మొత్తం ప్రక్రియ ఫోటో, వీడియో చిత్రీకరణతో పారదర్శకంగా జరిగినట్లు వివరించారు. షాప్ నెంబర్ 24 కు తక్కువ దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ ఆదేశాల ప్రకారం రీనోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసేడు రైతుకి విధిలేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోతున్న భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే 30,000 ఫోన్పే చేశాడు. అదే రోజు మళ్ళీ క్యాష్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళా తదుపరి కూడా మళ్ళీ మిగతా 20,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత సంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలను అనుసరిస్తూ 2025-27 సంవత్సరాలకు గాను లైసెన్స్ల కేటాయింపు సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జేఎస్ఆర్ గార్డెన్లో లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా ద్వారా నిర్వహించారు. జిల్లాలోని 101 మద్యం షాపులకు మొత్తం 4,432 దరఖాస్తులందాయని పేర్కొన్నారు. ఒక్కో షాప్కు సంబంధించి దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి 100 షాపుల కేటాయింపు పూర్తయిందన్నారు. మొత్తం ప్రక్రియ ఫోటో, వీడియో చిత్రీకరణతో పారదర్శకంగా జరిగినట్లు వివరించారు. షాప్ నెంబర్ 24 కు తక్కువ దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ శాఖ ఆదేశాల ప్రకారం రీనోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. Shop number 2, token number 11.
రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన 100 లిక్కర్ షాప్స్ని ఈరోజు మనము లాటరీ తీయడం జరిగింది. దీంట్లో మనకి మొత్తం 101 షాప్స్కి మనము ఒరిజినల్గా అప్లికేషన్స్ కాల్ఫర్ చేయనప్పటికీ గెజెట్ నెంబర్ 24 షాప్ ఏదైతే ఉందో దాన్ని కమిషనర్ ప్రొవిజనల్ ఎక్సైజ్ గారు తక్కువ అప్లికేషన్స్ రావడంతో పోస్ట్పోన్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని గురించి మనం పక్కన పెట్టి మిగతా 100 షాప్స్ ఈరోజు మనం లాటరీ తీసాము. మొత్తం మనకి అప్లికేషన్స్ 101 షాప్స్కి వచ్చిన అప్లికేషన్స్ 4432 అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ మనం ఈరోజు ఇక్కడ లాటరీ తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 10:45కి స్టార్ట్ చేసి 2:15 వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అందరూ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో సంబంధించి ఇప్పుడు గౌరవనీయ కలెక్టర్ గారు డ్రా చేయబడుతున్నారు. వీడియోగ్రఫీ ఇక్కడ మీరు ట్రే చూసినప్పుడు చూసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటున్న గ్రామ పరిపాలనాధికారి బానావత్ శ్రీనివాస్ నాయకులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ కు చెందిన ఈ అధికారి వేముకుంట గ్రామ రైతు వద్ద భూమి రిజిస్ట్రేషన్ పాస్బుక్ కోసం 60,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే 30,000 ఫోన్ పే ద్వారా 10,000 నగదుగా తీసుకున్న ఆయన మిగిలిన 20,000ను 15,000గా స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ వలలో చిక్కాడు. డీఎస్పీ వై రమేష్ మాట్లాడుతూ నిందితుడిపై అధికారుల పేర్లు ప్రస్తావించినందున వారి పాత్రపై కూడా విచారణ జరుగుతుందన్నారు. ప్రజలు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బానావత్ శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి జీపీఓ. ఈ జీపీఓ పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ చూస్తారు. ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక 2 ఎకరాల 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. ఈ సర్వే నెంబర్ 254 ఇది చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసేయడు రైతుకి విధి లేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోతున్న భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే 30,000 ఫోన్పే చేశాడు. అదే రోజు మళ్ళీ క్యాష్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళా తదుపరి కూడా మళ్ళీ మిగతా 20,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ అప్రోచ్ అయిన తర్వాత మా ప్రొసీజర్ ప్రకారం మళ్ళీ ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ 20,000లో మళ్ళీ వాళ్ళు 5,000 తగ్గించి 15,000కి ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 15,000 ఇస్తుండగా ఎవరైతే ఆ ఫిర్యాదుదారుడు ఉన్నాడో సదర్ ఆఫీసరు విలేజ్ గ్రామ పరిపాలనా అధికారి బానావత్ శ్రీనివాస్ నాయక్ ఇస్తుండగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతను పై అధికారుల పేర్లు చెప్పి ఇదంతా చేశాడు. ఎవరెవరి పాత్ర ఏముంటుందని వెరిఫై చేస్తాడు. డిఎస్పీ ఏసీబీ భద్రాద్రి కొత్తగూడెం సంబంధిస్తాను. ఈరోజు మనం ములకలపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి గాజువాక కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఘనంగా కేఆర్పీఎస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని కాపుల సమస్యలపై కాపు సంఘాల నాయకులు తమ నిరసన వ్యక్తం చేశారు. దీర్ఘకాల రిజర్వేషన్ సమస్యలు, కాపులపై జరుగుతున్న దాడులు, ఇటీవల కందుకూరులో లక్ష్మీనాయుడు కుటుంబానికి ఎదురైన అన్యాయం వంటి అంశాలపై చైర్మన్ చనమల్ల ప్రసాదరావు, కన్వీనర్ రావి శ్రీనివాస్, ఇతర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలు, రిజర్వేషన్ సమితి కన్వీనర్లు, మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ప్రతి నాయకుడు కాపులపై జరుగుతున్న వివక్షను నిలదీయాలని, న్యాయం సాధించడానికి చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చనమల్ల ప్రసాదరావు, రావి శ్రీనివాస్, కోటిపల్లి అయ్యప్ప, బోడపాటి పెద్దబాబు, వెంకటరమణ, గాజువాక కన్వీనర్ సలాది వెంకటరమణ, విశాఖపట్నం దక్షిణ విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాపులకి రిజర్వేషన్లు ఎవరైనా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని అతపాదాలకు తొక్కినట్టే మీకు కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి. మా అన్న, మా పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మీకు ఓట్లేసి గెలిపించాం కాబట్టి మీరిచ్చిన మాట ప్రకారం మాకు రిజర్వేషన్లు కానీ ఖచ్చితంగా అమలు చేయకపోతే మేము రాష్ట్ర స్థాయి ఉద్యమానికి త్వరలోనే నాంది పలుకుతామని నా వంతుగా నేనైతే ఆమరణ నిరాదీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని ప్రత్యేక తప్పుడు జీవోలు కూడా ఇస్తున్నాయి. ఇవాళ మా సామాజిక వర్గాన్ని ఎన్ని విధాలుగా అణగదొక్కాలని చూస్తున్నారంటే, రీసెంట్గా దొమ్మర కులానికి రిజర్వేషన్లు ఇస్తూ గిరిబలిజ అని ఒక జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 5. అది చాలా అన్యాయం అని చెప్తున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ పొంగూరు నారాయణ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ముగ్గురికి కూడా మరి కేఆర్పిఎస్ పక్షాన బహిరంగ ప్రశ్నలు మరి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ సోదరులకి 34% రిజర్వేషన్స్ అని అనవాలంటే కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ నా కాపు సోదరులకు సోదరిమణులకు కాపు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. భోజనం చేసాక కూడా వచ్చి కూర్చున్నందుకు నిజంగా నాకు చాలా మంది పెద్దలు వ్యక్తులు మన తణుకు అడ్వకేట్ ఆదోని పట్టణంలో వెహికల్ మోటార్ అధికారి బస్సులను తనిఖీ చేశారు. కొత్త బస్సులు నడిపే డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడం గమనించామని అధికారులు తెలిపారు. ప్రతి బస్సుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా పాటించాల్సిందిగా ఫైనల్ హార్న్, సేఫ్టీ మెజారిటీ, FTDSC వంటి సురక్షా ప్రమాణాలు కఠినంగా పాటించాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తర్వాత రెన్యువల్ సర్టిఫికేట్ పొందడం కూడా అవసరమని తెలిపారు. ఈ నిబంధనలు పాటించని బస్సుల సీట్లను కూడా వాడకుండా చేయడానికి యాజమాన్యాన్ని హెచ్చరించారు. అధికారులు సేఫ్టీ ప్రమాణాలు పాటించడం, పౌరుల సురక్ష కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించారు. ఒక్కట్లేవు మేడం, ఒక్క బండికి కూడా హ్యామర్ లేదు, ఒక దీనికి కూడా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి ఒక్కరు యాజమాన్యం అందరికి మనం పాటించాల్సిన రూల్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి. ఫైర్ అలారం కంపల్సరీగా ఉండాలి. సేఫ్టీ మెజర్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి. FDDS సిస్టమ్ కంపల్సరీ ఉండాలి. అంటే ఇది ప్యాసింజర్ దీంట్లో అలారం అండి FDDS అంటే. సో ఇలాంటివన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కొంతమంది డ్రైవర్లకి అవగాహన లేదు, ఎందుకంటే కొత్త బండ్లకి, ఇప్పుడు కొత్త మోడల్ బండ్లకి ఆ అవగాహన కరెక్ట్ గా లేదు. సో ఆ పరిస్థితిని మనం ఎదుర్కొనాలంటే మనం వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వాలి. తెలిసిన వాళ్ళకి ఆ అప్డేటింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటే కూడా 100% ఒక డే మొత్తం కోచింగ్ తీసుకోవాలి. 24 hours కోచింగ్ తర్వాతే మనకు రెన్యువల్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే మనకు DL రెన్యువల్ అవుతుంది. ముంచుకొస్తున్న ముంతా తుఫాన్ నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలోని అధికారులందరినీ అప్రమత్తంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. తణుకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ తీరం వద్ద తుఫాను దాటుతున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తణుకు పట్టణం, తణుకు, ఇరగవరం, లత్తిలి మండలాల్లో చెట్లు కూలితే వెంటనే తొలగించడం, విద్యుత్ సరఫరా సమస్యలు రాకుండా అధికారులు పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆందోళన కలిగించే పరిస్థితులు తలెత్తకుండా పౌరుల భద్రత కోసం అన్ని శాఖల సిబ్బంది జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈరోజు ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, మొందా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనందరికీ కూడా ఈరోజు వాతావరణ శాఖ కానీ గవర్నమెంట్ కానీ మనందరినీ కూడా అలర్ట్ చేస్తుంది. అది కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి దాని ఎఫెక్టు మనకు కూడా ఉంటుందనేది ఈరోజు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది. అలాగే దాదాపు 20 mm వరకు వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటుగా విండ్స్ కూడా ఈరోజు ఎక్కువగా విండ్స్ తీరం దగ్గర అయితే 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. అలాగే మనకు కూడా ఎక్కువగా విండ్ కూడా ఈరోజు ఉంటాయనేది ఈరోజు రిపోర్ట్స్ తెలియజేస్తున్నారు. కాబట్టి మన నియోజకవర్గానికి సంబంధించి మీరందరూ కూడా సహకరించి కోఆర్డినేట్ చేసి మన ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడా కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఏదైనా మనకి ఇబ్బంది కలగకుండా చేసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి MROలు కానీ, అలాగే రెవెన్యూ VROలు కానీ విలేజెస్లో ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే ఇనండేషన్ ఉండే అవకాశం ఉందో అటువంటి చోట్ల వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ చేయటం, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టుకోవటం, దాంతోపాటుగా వీళ్ళందరినీ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవటం, అలాగే MDOలు
ఎండిఓలకు సంబంధించి మనకి విలేజెస్లో శానిటేషన్కి సంబంధించి ఇష్యూ లేకుండా చూసుకోవటం, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని మండలాల్లోనూ కూడా మనకి ముంతా తుఫాన్ ప్రభావంతో తణుకు నియోజకవర్గంలో భారీ వర్షాలు ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రజలకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ మంగళ బుధవారాల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున తణుకులో 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. విద్యుత్, నీటి సరఫరా, టెలికమ్యూనికేషన్ సౌకర్యాల్లో సమస్యలు రాకుండా సంబంధిత శాఖలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నట్లు అన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం ప్రారంభమైందని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, స్థానిక నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు. ముందా తుఫాను మన కాకినాడకి దగ్గరలో తీరం దాటుతుందనేది మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి మంగళవారం, బుధవారం మన ప్రాంతంలో కూడా వర్షాలు అదేవిధంగా గాలులు ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా. దాదాపు 20 mm వర్షపాతం, అదేవిధంగా 80 నుంచి 90 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ 2 రోజులు కూడా ఎవరింట్లో వారు ఉండి ఎక్కువగా అన్ని విధాలుగాను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం. అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ అధిక వర్షాలు, అదేవిధంగా అధిక గాలుల వలన జరిగేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా రివ్యూ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఒకవేళ ఏదైనా ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా, చెట్లు కూలిపోయినా ఇవన్నీ కూడా వెంటనే స్పందించే విధంగా, అదేవిధంగా ఎక్కడైతే ఈరోజు ఏదైనా విద్యుత్ సమస్యలు ఏర్పడి తాగునీటి సమస్యలు ఏర్పడకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో శానిటేషన్కి సంబంధించి, అలాగే గ్రామాల్లో డ్రైనేజీలు, కెనాల్స్, ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కడ బ్లాకేజీలు లేకుండా ఈరోజు స్థానిక స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సమీపంలో గోస్తని కాలువ ఒడ్డున నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించబడింది. బెంగళూరు నుండి గంధం సాయి కిరణ్, సుమలలిత దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీ రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టలు వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య జరిపారు. ఆలయ ఆవరణలో గోస్తని కాలువ ఒడ్డున మల్లా రాజేంద్ర, మంగతాయారు దంపతుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన 12 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. దాతలు, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం, విగ్రహాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు సుందరమైన ఆలయ నిర్మాణాన్ని, ఆకర్షణీయ విగ్రహాలను అభినందించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని కోనప్పపేట, మూలపేట, ఆర్బర్, ఉప్పాడ గ్రామాల్లో మత్స్యకారులకు తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రంలోకి వేటకి వెళ్లకూడదని, కూటమి ప్రభుత్వం అందరికీ భోజనం, మంచినీరు, షెల్టర్ సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ, ఇతర కూటమి కార్యకర్తలు మత్స్యకారుల అవసరాలను పూర్ణంగా తీర్చిదిద్దే విధంగా పనిచేయాలని మాజీ శాసనసభ్యుడు వర్మ సూచించారు. ఏవైనా విపత్తులు జరగకుండా అప్రమత్తంగా ఉండి సహకారం అందించాలి. మల్టీపర్పస్ తుఫాను సెంటర్లు, షెల్టర్లు అందరికీ ఉపయోగకరంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ సూరారాజు, మత్స్యకార నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
తుఫాన్ పేరు ముంతా తుఫాను కాకినాడ నుంచి తుని మధ్య అయిన సముద్ర తీరం తాడుతుందని చెప్పి అధికారులు కలెక్టర్ గారు తెలియజేస్తా ఉన్నారు. దానికోసం మన హార్బర్ దగ్గర ఇటు ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపేటలో ఆల్రెడీ ఆగి చెప్పాం. అప్రమత్తంగా ఉండాలి. అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ షెల్టర్లు పెట్టారు, భోజన సదుపాయాలు పెట్టారు. చర్చిల్లోని మరి ఇది వరకు మేము కళ్యాణ మండపాలు ఇచ్చాం, మల్టీపర్పస్ కళ్యాణ మండపాలు. వాటిల్లోని నివాసం ఉండే విధంగా ఏదైనా ఉధృతం జరిగితే అధికారులు చెప్పినట్టు వినాలని చెప్పి మత్స్యకార సోదరిమణులందరికీ కూడా ఒక మెసేజ్ ఇక్కడ తెలియజేశాం. మరి రేపు కూడా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు వేటకు వెళ్ళడం మరి శ్రేయస్కరం కాదు. ఎవరైనా సరే మరి కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వేటకి సముద్రంలోకి వెళ్ళదని కూడా వారికి తెలియజేస్తున్నాం. అధికారులు మళ్ళీ చెప్పే వరకు వేటకి సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో లక్కీ డ్రా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొని 991 దరఖాస్తుల్లో 47 మద్యం షాపులను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. ఒక్కో షాప్కు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా టోకెన్ నెంబర్లు కేటాయించి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ స్వయంగా డ్రా తీశారు. ఫోటో, వీడియో చిత్రీకరణతో పూర్తిగా పారదర్శకంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా డ్రా సాఫీగా కొనసాగేందుకు కలెక్టర్ ప్రాంగణంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. డ్రాలో ఎంపికైన వారికి లైసెన్స్ ఫీజు చెల్లించడానికి అవసరమైన ఏర్పాట్లు వేదికలపైనే కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్, ఎక్సైజ్ సిబ్బంది, దరఖాస్తుదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలు, రైతులు, యువకులు, ఆటో యూనియన్ సభ్యులు, డిఎంహెచ్ఓ, మెడికల్ హెల్త్ ఆర్గనైజేషన్ సిబ్బంది, ఇతర వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తానూర్, భైన్సా, లోకేశ్వరం, కాలువ, జామ్, సారంగాపూర్, దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, పెంబి వంటి దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు రక్తదాన శిబిరంలోకి వచ్చి సేవ చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ప్రతి రక్తపు బొట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుందని, రక్తదాతలు సమాజంలో నిజమైన దేవుళ్లని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.